రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా ఫైటర్. ఫస్ట్ స్టిల్ రిలీజ్ అయినప్పుడే ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. గూస్ బంప్స్ వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేశారు. పఠాన్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న ఫైటర్ 2024 మోస్ట్ అవైటెడ్ మూవీగా జనవరి 25న బరిలోకి దిగుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా హృతిక్ రోషన్, దీపికా పదుకొనే, అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. షారూక్ పఠాన్ లాగానే ఫైటర్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని, హృతిక్ ఫస్ట్ డే 100 కోట్ల వసూళ్లను సాధిస్తాడని బాలీవుడ్ లో విపరీతమైన చర్చ నడిచింది. అయితే మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఫైటర్ మూవీకి ఎక్స్పెక్ట్ చేసినంత బజ్ కనిపించడం లేదు. దీంతో బాలీవుడ్ కు టెన్షన్ పట్టుకుంది. ఎందుకిలా జరుగుతోందంటూ బాలీవుడ్ మళ్లీ డీలా పడుతోంది. కోవిడ్ సమయంలో ఇండియన్ సినిమా చాలా స్ట్రగుల్ అయింది. కోవిడ్ తర్వాత పరిశ్రమ కుదురుకోవడానికి టైం పట్టింది. ఇక 2022లో బాలీవుడ్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడూ చూడనటువంటి దారుణ పరిస్థితులను ఫేస్ చేసింది. ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడకపోవడం, ఎన్నో హోప్స్ తో భారీ రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో బాలీవుడ్ లో ఎన్నో ఏళ్ల తర్వాత చాలా ఇబ్బంది వాతావరణం నెలకొంది. అయితే 2023 బాలీవుడ్ కు తిరిగి మళ్లీ జోష్ వచ్చింది. గత ఏడాదిలో భారీ హిట్స్ వచ్చాయి. ఇక అంతా బానే ఉంది, 2024లో దూకుడు కొనసాగుతుంది అనుకున్నారు. కానీ బాలీవుడ్ కు మళ్లీ కంగారు పట్టుకుంది. జనరల్ గా ఓ పేరు మోసిన స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే బాలీవుడ్ లో బుకింగ్స్ మామూలు రేంజ్ లో ఉండవు. కానీ ఇప్పుడు హృతిక్ రోషన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ లాంటి సెన్సేషనల్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫైటర్ చిత్రానికి ఏమంత గొప్ప బస్ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మళ్లీ సీన్ వెనక్కి వస్తుందా అన్న టెన్షన్ మొదలైంది. ఫైటర్ మూవీకి హిందీ మార్కెట్ లో చాలా తక్కువ బుకింగ్స్ మాత్రమే కనిపిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా షారూక్ నటించిన డంకీ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 2 భారీ హిట్స్ కొట్టినప్పటికీ డంకీకి మాస్ సినిమా రేంజ్ బుకింగ్స్ పడలేదు. భారీ యాక్షన్ సినిమా అయిన ఫైటర్ కు ఇప్పుడు ఇదే పరిస్థితి ఫేస్ చేయడం బాలీవుడ్ ను నిరాశలో పడేసింది. బుకింగ్స్ విషయంలోనే పరిస్థితి ఇలా ఉంటే మూవీ రిలీజ్ అయ్యాక కలెక్షన్ల పరిస్థితి ఏంటా అన్న డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. మరి మున్ముందు ఏం జరగబోతుందన్నది మూవీ రిలీజ్ అయ్యాక తర్వాతనే తెలుస్తోంది.